కాశీ మజిలీ కథల్లో మొదటి మజిలీ కథ ఈరోజు చెప్పుకుందామా? చెప్పు చెప్పు. ఆ యతీంద్రుడు నియమంగా కాశీయాత్ర చేయదలిచిన వాడు కావడం వల్ల దారిలో నడుస్తున్నప్పుడు ప్రణవం అంటే ఓంకార జపం చేసుకుంటానని, మధ్యలో మాట్లాడకూడదని ముందుగానే చెప్పాడు. గొల్లవాడు ఎప్పుడైనా మర్చిపోయి ఏదో అడగబోతే చేత్తో సైగ చేసి మాట్లాడకూడదని సూచిస్తూ ఉన్నాడు. మొదటి మజిలీలో ఒక సత్రాన్ని చేరాక కానీ అతడు మౌనం వీడలేదు. అప్పుడు ఆ గొల్లవానితో, మనం స్వయంపాకం చేసుకుని భుజించగలం, అదే అన్ని విధాలా మంచిది. పాత్ర సామాగ్రి అంతా ఉంది. అరణ్య ప్రాంతం కనుక ఆకులు కట్టెలకు లోటు లేదు. అవి ఈ ఊరు బయటే దొరుకుతాయి. అంగట్లో దొరకని సరుకులుండవు కనుక వాటి గురించి చింతలేదు. వచ్చేటప్పుడు కొంతకాలానికి సరిపోయే సరుకులు కావడిలో తెచ్చుకున్నందువల్ల వాటి అవసరం ప్రస్తుతానికి లేదు. అందుచేత ఆకులు కట్టెలు తీసుకురా అని చెప్పాడా యతి. అడవుల్లో తిరగడం ఆ గొల్లవాడికి కొత్తేమీ కాదు గనుక వాడేమీ భయపడక ఒక్కడే వెళ్ళి కొన్ని కట్టెలు కొట్టి కొన్ని ఆకులు కోసి మోపు కట్టి తల మీదకి ఎత్తుకుందామని పైకి చూసేసరికి కళ్ళకు కనిపించేంత దూరంలో ఒక కీలు రథం వెళ్తుండడం వాడి కంటపడింది. ఓహో, కీలు రథమే అయితే ఇది కీలుగుర్రం కథ అయి ఉంటుంది. ఏమో చూద్దాం. అది చూసి ఆశ్చర్యపోతూ, ఓహో ఇదేం వింత, ఈ బండి భూమిని అంటకుండానే వెళ్తుందే, దీని సంగతి ఏమిటో మన అయ్యవారిని అడిగి తెలుసుకోవాలి అనుకుంటూ వడివడిగా సత్రానికి వచ్చి అయ్యగారు అయ్యగారు అంటూ కేక వేశాడు. అయ్యగారు మడికట్టుకుంటే ఇతర జాతుల వారితో మాట్లాడరు. అది తెలియక వాడు ఎంత గట్టిగా అరిచినా స్వామి మాట్లాడకపోవడంతో వాడికి అలక వచ్చింది. ఈ కేకకు మాట్లాడకపోతే నేనిప్పుడే ఇట్నుంచిటే మా ఇంటికి పోతున్నా అంటూ నెత్తి మీద కట్టెల మోపు ధబీమని అక్కడ వెత్తేసాడు. అప్పుడా తపస్వి యువతలకు వచ్చి భోజనం చేశాక మాట్లాడతానంటూ చేత్తో సైగ చేసి తాను త్వరగా వంట ముగించి భోజనం చేసి గోపాలుని కింద పెట్టి ఒక చక్కని జాగా చూసుకుని విశ్రమిస్తూ వాడిని పిలిచి, గోపా, నువ్వు చూసిన విశేషమేమిటో చెప్పు అనగా వాడు ఇలా అన్నాడు. అయ్యా, నేను ఆకులకు వెళ్ళినప్పుడు ఒక బండి ఆకాశ మార్గాన పోతూ ఉన్నది. అందులో కొందరు స్త్రీలు పురుషులు వినోదంగా మాట్లాడుకుంటున్నట్లు నాకు వినిపించింది. ఇది చాలా చిత్రంగా ఉంది. దాని వృత్తాంతం ఏమిటో చెప్పండి అన్నాడు. అప్పుడు ఆ యతి తనకు సిద్ధుడిచ్చిన మాణిక్యం ముందు పెట్టుకొని ధ్యానించి దాని ప్రభావం వల్ల ఆ వృత్తాంతమంతా తేటతెల్లంగా తెలుసుకున్నవాడే, గోపా, సౌనక మహర్షిలాగా నువ్వు కూడా కథలు బాగా వినాలని కుతూహలపడే వ్యక్తివి కనుక నీకు ఆ పేరు తగినదే. నేను ఇప్పటి నుంచి సౌనకుడు అని పిలుస్తాను, సరేనా? నువ్వు చూసింది ఒక కీలు రథం. కథారూపంలో చెప్తే గాని దాని విచిత్ర వృత్తాంతం నీకు అర్థం కాదు అనేసరికి కథ అనే మాట వాడికి చాలా వేడుకగా తోచింది. అయితే వాడు ఒకే ఒక్క మనవి చేసుకున్నాడు. అయ్యా, మీరు ఆ కథ చెప్పేటప్పుడు గూఢార్థాలన్నవి, పెద్ద పెద్ద సంస్కృత పదాలు, నోరు తిరగనంత కఠినమైన మాటలు వాడారంటే నాకు గ్రహించడానికి చాలా కష్టం. మీ దయ వల్ల అర్థం చేసుకోగలిగినంత గ్రహణశక్తి అలవడింది. కానీ నేను ఎన్నడూ ఎరుగని పదాలు వాడితే నాకు తికమక్గా ఉంటుంది. కనుక అర్థమయ్యే భాషలో చెప్పి నా ఈ చిన్ని కోరిక మన్నించండి అనడంతో సరేనని తల ఊపి ఆ యతీంద్రుడిలా చెప్పసాగాడు. సురసేన మహారాజు కథ. కాశ్మీర్ దేశంలో మధుర అనే పట్టణం ఉంది. దాన్ని ధార్మికుడు, నీతిమంతుడు, వివేక వినయశీలుడు అయిన సూరసేనుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతనికి వినయనిధి అనే మంత్రి, కళానిధి అనే పురోహితుడు రాజకార్యాల్లోనూ ప్రజల సంక్షేమ వ్యవహారాల్లోనూ సహకరిస్తున్నారు. రాజు, మంత్రి, పురోహితుడు, వర్తకుడు, కళాకారుడు ఈ ఐదుగురు రాజ్యం అనే దేహానికి పంచప్రాణాల్లా ఏ కొరత లేని రీతిలో పరిపాలిస్తున్నారు. ఒక వసంతకాలంలో సాయంకాలం రాజభవనం పైభాగాన మేడ మీద చల్లని పిల్లవాయువులు సుగంధాలు మూసుకొస్తూ ఉండగా ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ నలుగురితోనూ సూరసేనుడు కొలువు తీరాడు. వినయనిధికి రాజు ఆంతర్యం గ్రహించడం వెన్నతో పెట్టిన విద్య. ప్రభు మనసులో ఏదో విచారం ఉందని వినయనిధి ఇట్టే గ్రహించేశాడు ఆ రోజు. ఆ విషయమే రాజును అడుగుతూ, ప్రభు, మీరెందుకో ఈరోజు చాలా విచారంగా ఉన్నారు. ఏ పన్నైనా సాధించగలం మేముండగా మీకు చింత దేనికి అని అడిగేశాడు. అందుకు రాజు ఒక నిట్టూర్పు విడిచి, నాకు విచారం దేనికి, ఉన్న లోటల్లా ఒకటే. అయితే నేడు మన ఆస్థానానికి వచ్చిన ఒక వార్తాపత్రిక వల్ల నాకు ఇంతకు ముందు లేని విచారం ఒకటి ఆవరించింది. ఒక కోటీశ్వరుడు అకాల మరణం చెందాడు. అతడికి సంతానం కానీ బంధువర్గం కానీ రక్త సంబంధీకులు కానీ లేరు. మరణశాసనం రాయకపోవడంతో ఆస్తి అంతా ప్రభుత్వపరమైందంటూ ఆ గ్రామాధికారి పంపిన పత్రిక
మీకు తెలిసిందే. అది చూశాక నాకు అనిపించింది ఏమిటంటే, సంతానం లేని వారికి ఇంతే గతి కదా, మనకి ఇటువంటి దురవస్థ తప్పదేమో. మన 5గురిలో ఏ ఒక్కరికి పుత్రుడు లేకపోయాడు. మన అనంతరం ఇంత రాజ్యం ఎవరి అధీనమవుతుందో అని చింతిస్తున్నాను. ఇంతేగాని నా విచారానికి మరి ఏ కారణం లేదు అని చెప్పేసరికి మిగతా నలుగురు కూడా ఆ విషయమే ఆలోచింపసాగారు. కొంతసేపటికి మంత్రి వినయనిధి, ప్రభు, ఈ విషయమై మీరు చింతించనక్కర్లేదు. పుత్రోత్పత్తికి ఎన్నో మార్గాలున్నాయి. గతంలో దశరథుడు మొదలైన ధరణీపతులు బాగా వృద్ధులైన తర్వాత కూడా పుత్రకామిష్టి వంటి యాగాలు చేసి సంతానం పొందారు కదా. హోమ, జప, దాన విధుల వల్ల అది అసాధ్యం కాదని నా నమ్మకం. అటువంటి సత్క్రియల గురించి మన పురోహితులు కళానిధి చెప్పగల సమర్థులు అని ఆయన వైపు దృష్టి సారించారు. అప్పుడు ఆ కళానిధి, రాజా, సంతానం కోసం హోమాలు, దానాలు, తీర్థసేవ మొదలైనవి ఎన్నో సులభ మార్గాలున్నాయి. నేను అటువంటి వాటిలో మీకు అనుకూలమైనదేదో చూసి చెప్పగలను. ఒకనాడు ఇటువంటి పరిస్థితి ఏర్పడితే వృద్ధుడైన సాల్వ నరసింహరాయలు బ్రాహ్మణ ప్రసాదంతో శ్రీకృష్ణదేవరాయలను కన్నాడు కదా అని ఉదాహరణ చూపించగా, ఆ వృత్తాంతాన్ని మాకు తెలుపగలరు అని సూరసేనుడు అడగ్గా కళానిధి ఈ విధంగా చెప్పసాగాడు. కృష్ణదేవరాయల జనన కథ. ప్రసిద్ధుడైన నరసింహదేవరాయ మహారాజుగా ఆంధ్రదేశాన్ని పాలించి కవీంద్రుల చేత ఎన్నెన్నో కావ్యాల్ని అంకితం పుచ్చుకున్న సాల్వ నరసింహరాయల గురించి మీరందరూ వినే ఉంటారు. ఆ వృద్ధ ప్రభువుకి ఎంతకాలానికి సంతానం కలుగలేదు. అప్పుడే వారి మంత్రి చాలా ఆలోచన చేసి జ్యోతిష్య శాస్త్రంలో నిష్ణాతుల్ని రప్పించి దైవాజ్ఞ శబ్దానికి సార్థకత కలిగించగలిగిన మీ వంటి మహానీయులతో ఒక పని పడింది. మీకు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు 3 తెలిసినవే కనుక ప్రాచీన జ్యోతిష్య గ్రంథాన్ని పరిశీలించి రాజుగారి జాతకానికి అనుగుణంగా ఉండే కాలగమనమును అనుసరించి వారికి సంతాన యోగం కలిగే మార్గం చెప్పండి అన్నాడు. అప్పుడు ఆ సిద్ధాంతులంతా 6 మాసాల వ్యవధి కోరారు. ఇళ్లకు వెళ్ళి అంతవరకు తాము ఎన్నడూ తిరగేయని శాస్త్ర గ్రంథాలు సైతం తిరగేశారు. ఒక పురాతన జ్యోతిష్య గ్రంథంలో సంతాన జనన సూచిక విషయం కనిపించింది. దాని ప్రకారం ఆ సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి భానువారం నాటి రాత్రి తులాలగ్నం 2 గడియలు భుక్తి జరిగిన వెనుక ఆ గ్రామానికి ఉత్తర దిశగా 2 క్రోసుల దూరంలో ఆకాశం నుండి ఒక నక్షత్రం భూమి మీద పడుతుందని సిద్ధాంతులు గ్రహించారు. దానిని పుత్రోత్పత్తికి కారణంగా తెలుసుకుని ఆ నక్షత్రాన్ని ఒక కలశంలో నీటిలోనికి పట్టి ఆ జలాన్ని తీసుకుంటే పుత్రుడు జన్మిస్తాడని మంత్రిగారికి తెలిపారు. మంత్రి ఆ స్థలంలో ఎత్తుగా ఒక మంచె కట్టించి దానికి తగ్గ మెట్లు ఏర్పాటు చేసి మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం చేసే శక్తి కలిగిన వృద్ధ పండితుని దాని మీదకి చేర్చడంతో పాటు పవిత్రోదకంతో నింపిన బంగారు కలశాన్ని అతని చేతికిచ్చారు. రాజు, మంత్రులు, సామంతులు, పౌరులు, గ్రామాల వారు ఎందరో నక్షత్ర దర్శనానికి విచ్చేసి రెప్పవాల్చకుండా ఆకాశం కేసి చూడసాగారు. ఆ సిద్ధాంతులు చెప్పిన వేళకు మిరిమిట్లు గొలుపుతూ ఒక నక్షత్రం బ్రాహ్మణుని చేతిలో ఉన్న కలశంలోనికి తలుక్కుమంటూ జారింది. మంత్రి ఎంతో సంతోషించి వారి ప్రతిభను రాజుగారికి విన్నవించగా నరసింహరాయలు ఆ దైవజ్ఞ సమితికి చాలా అగ్రహారాలు బహుమతిగా ఇచ్చాడు. తర్వాత ఆ కలశంలోని నీటిని రాజు గ్రహించి తన చిన్న భార్యను పడక సుఖం అందించవలసిందిగా కోరగా ఆమె కాన్పు వల్ల యవ్వనం జారిపోతుందని భయం చేత తనకు బదులుగా తన దాసిని తనలాగానే అలంకరించి ఆ ముసలిరాజును వంచింది. పవిత్ర కలశోదకం ఆమెకు కూడా కొంత పోసి నరసింహరాయలు ఆమెతో రతిసుఖం అనుభవించాడు. ఆ తర్వాత కొంతసేపటికి ఎప్పటికో ఆమె దాసి అని తెలుసుకుని ఆమెను చంపబోతూ ఎందుకైనా మంచిదని మంత్రికి కబురు చేశాడు. అంత అర్ధరాత్రి ప్రభు కబురు పెట్టారంటే ఏదో అవాంతరం వచ్చి ఉంటుందని ఆదరాబాదరాగా వచ్చిన మంత్రి రాజు కోపం చూసి అతని చేతిలో కత్తిని లాగి పారేసి, దేవా ఆగు, ఎందుకింత సాహసం తలపెట్టావు? ఈమె చేసిన తప్పేమిటి అని అడిగాడు. నరసింహరాయలు జరిగిందంతా చెప్పి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ బుద్ధి కుశలుడైన మంత్రి, ప్రభు, ఈ నేరాన్ని ఈమె కావాలని చేసిందా? ముసలి భర్తతో కులకడానికి వైముఖ్యం చూపిన చిన్నరాణి దగ్గరే ఉంది తప్పంతా. బాల్య చాపల్యం వల్ల ఆమె అలా ప్రవర్తించిందేమో. ఇక జరిగిపోయిన దానికి విచారించి ప్రయోజనం లేదు. ఎంతో ప్రయత్నించి సాధించిన దాన్ని ఊరకే చెడగొట్టుకోవడం వివేకవంతుల లక్షణం కాదు.
క్షేత్రం ఏదైనా బీజం ప్రధానం అన్నారు. దైవ సంకల్పం ఇలా ఉంటే మార్చడం మన ధర్మ. పుత్రులలో ఔరసుడు క్షేత్రజ్ఞుడు ముఖ్యులు. దీని పుట్టినవాడు ఔరసుడు అనబడతాడు. ధర్మశాస్త్ర రీత్యా అతన్ని మీరు పుత్రుడిగా పరిగ్రహింపవచ్చు. కనుక ఈ సంగతి రెండో కంటికి తెలియకుండా, అంతఃపుర సరిహద్దులు దాటకుండా ఈమెకు కూడా రాణి హోదా కల్పించండి. అది అన్ని విధాలా శ్రేయస్కరం అని బోధపరిచేసరికి స్త్రీహత్య మహాపాతకమని, అందున తనకు రతిసుఖం కలిగించిన స్త్రీని వధించడం ఇంకా పాపమని నరసింహరాయలు ఆ ప్రయత్నాన్ని అంతటితో విరమించుకున్నాడు. మంత్రి ఇంటికెళ్ళేసరికి తెలతెలవారుతోంది. అప్పటికే అంతఃపుర జనులు రాజనగరి వీధుల్లో గుసగుసలాడుకుంటున్నారు. అయినా అదేమీ పట్టించుకోకుండా ఇల్లు చేరుకున్నాడు. భార్య ఎదురొచ్చి, రాజుగారు అర్ధరాత్రి పూట కబురు చేశారేం, విశేషమేమిటి అని ప్రశ్నించింది. రాజకార్యపు తొందర అన్నాడు మంత్రి, పూర్తి నిజం చెప్పడం ఇష్టం లేక. అందుకామె నర్మగర్భంగా నవ్వి, మీరు చెప్పకపోయినా నాకు కొంతవరకు తెలుసులేండి. చిన్నరాణి గారు ప్రభువులను వంచించి దాసీదాన్ని అలంకరించి రాజుగారికి పడక సుఖం అందించి రమ్మని పంపిందట కదా. ఇక ఈ రాజ్యానికి దాసీపుత్రుడు వారసుడు కాబోతున్నాడన్నమాట అంది. మంత్రి చాలా ఆశ్చర్యపోయి, ఆహా, లోకం ఎంతటిది, నాకంటే ముందే ఈ వార్త రాణివాసం అంతటికీ తెలిసిపోయిందే అనుకున్నాడు. అయితే ఈ విషయం మాత్రం ప్రభువుల వారికి చేరకుండా జాగ్రత్త పడ్డాడు. కాలక్రమంలో ఆ దాసికి పుట్టిన శ్రీకృష్ణదేవరాయలే హంపి విజయనగరాన్ని పరిపాలించాడు. అష్టదిగ్గజాలనే ఘనకీర్తి పొందిన మహాకవుల కృతులు అంకితం పుచ్చుకోగలిగిన ఘనుడు ఆ ప్రభువే. ఇది శ్రీకృష్ణదేవరాయల యొక్క జన్మరహస్యం అని ముగించాడు కళానిధి. ఆ ప్రకారం 5 మిత్రులు వెన్నెల్లో బల్ల చుట్టూ వలయాకారంగా కూర్చుని సంతానం విషయం మాట్లాడుకుంటుండగా అంతరిక్షం నుంచి ఒక మామిడి పండు బల్ల మీద పడింది. వాళ్ళు ఆశ్చర్యంతో ఆకాశం వైపు చూశారు. దూరంగా ఒక గరుడ పక్షి గిరికీలు కొడుతూ కనిపించింది. ఆ పండు మీద పక్షి ముక్కుతో గీరిన చిహ్నాలు కనిపించేసరికి ఆ ఫలాన్ని పక్షి ఎటో తీసుకుపోతుండగా జారిపడిందని గ్రహించారు. అప్పుడు మంత్రి ప్రశ్నాశాస్త్రం ఆధారంగా ఆ ఫలం యొక్క ఫలితం చెప్పమని కళానిధిని అడిగాడు. ఆ పురోహితుడు అప్పటి లగ్నాన్ని బట్టి చూడగా అది సంతానదాయక ఫలమని తేలింది. అది దైవానుగ్రహం తప్ప మరొకటి కాదని, ఆ ఫలాన్ని అప్పటికప్పుడు దాన్ని 5 భాగాలుగా విభజించి ఇంటికి తీసుకుపోయి భార్యలకిచ్చి వారితో రతికేలి సల్పారు. కాలక్రమంలో 5 పుత్రులకు జన్మనిచ్చారు అని మణిసిద్ధుడు చెప్పి గోపాలుని వైపు చూశాడు. స్వామి, మామిడి పండు తిన్నంత మాత్రాన వాళ్ళ భార్యలు గర్భం దాల్చి పుత్రులను కన్నారంటే అది సామాన్యమైనదై ఉండదు. ఆ పండు యొక్క రహస్యమేమిటో నాకు తెలియచేయండి అని అడిగాడు. గోపాలుని గ్రహణశక్తికి ఆ యతిపుంగవుడు ఆనందించి మామిడి పండు వెనుక మహిమని ఇలా చెప్పసాగాడు. కథల వెనుక కథలు అన్నమాట. కథలంటే ఆసక్తి ఉన్నవారు ఈ కాశీ మజిలీ కథలు తప్పక వినాలి. ఇప్పుడు ఆ యతిపుంగవుడు మళ్ళీ సిద్ధుడు ఇచ్చిన మణిని దగ్గర పెట్టుకుని రహస్యాన్ని గ్రహించి ఆ మామిడి పండు కథ చెప్తాడనమాట. మీకు నచ్చాయా కాశీ మజిలీ కథలు? మనందరికో ఇష్టమైన కథలు కాశీ మజిలీ కథలు. సరే సరే, మామిడి పండు కదా, మరి రేపు చెప్పుకుందామే.